ఇవాళ జనసేన పార్టీ నుండి ఒక ఎమ్మెల్యే గారు, రైల్వే కోడూరు జనసేన అధినేత అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఇలా చేయటం జనసేన పార్టీ డిప్యూటీ సీఎం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఎంతో చెడ్డ పేరు తీసుకురావడం ఇది బాధాకరమైనటువంటి విషయం. అలాగే అమ్మాయి చెప్పిన దాంట్లో ఫేక్ లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 1.5 year లో 5 అబార్షన్లు అంటే మామూలు విషయం కాదు. ఒక ఆడబిడ్డకి ఇలాంటి అన్యాయం జరిగిందంటే చాలా బాధాకరంగా ఉంది. అలాగే కాకినాడ రూరల్ అండ్ కాకినాడ జిల్లా తుని నుండి మొన్నట్ల టీడీపీ కార్యకర్త నారాయణరావు ఇలా చేస్తేనే అతను చనిపోవడం జరిగింది. వాళ్ళ అమ్మాయి కాళ్ళ మీద పడ్డా కానీ ఈ సోషల్ మీడియా నుండి ప్రెజర్, అలాగే ప్రభుత్వం నుండి ప్రెజర్ వచ్చి ఆయన ఆత్మహత్య చేసుకునే దాకా ఎవరు ఆగలేదు. అలాంటిది ఇప్పుడు ఇలా జరిగితే ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఎవరు స్పందించట్లేదా అని ప్రజలందరూ అనుకుంటున్నారు. నాకు కూడా సోషల్ మీడియా చూస్తారు, నాకు అలాగే అనిపించింది. సస్పెండ్ చేశారు. కాకపోతే ఇది నిజ నిజాలు తెలుసుకొని ఆయన్ని తీవ్రంగా ఆయన్ని తీవ్రంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. క్వశ్చన్ ఏంటంటే, మీరు 1.5 year లో 5-6 సార్లు అబార్షన్ అన్నారు కదా. సో 1.5 year లో అన్ని సార్లు అబార్షన్ అవుతే ఒక మహిళ హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది? దీన్ని చూస్తే ఇంత స్ట్రాంగ్ గా ఉంది. అండ్ వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది కదా, మరి ఎవరైనా నాకు ఫ్యూచర్ లో మోసం జరుగుతుంది అని చెప్పేసి ముందుగానే వీడియో తీసి పెట్టుకున్నారు. ఆల్రెడీ మెడికల్ పరంగా నేను చెప్పదలిసింది ఏంటంటే, అబార్షన్ అనేది 1 month కి 2 months కి అబార్షన్ చేపిస్తే, నేను ఆల్రెడీ ఆర్ఎంపీగా నేను కూడా కంపౌండర్ చేశాను భద్రాచలంలో. ఇలా చేస్తే ఏం కాదండి, ఒక 5 months 6 months కి అబార్షన్ చేపిస్తే ఆ లేడీ బాగా వీక్ అయిపోతుంది. ఏమో 1 month లో 2 months అని కొట్టి మరి అబార్షన్ చెప్పించిన నామే చెప్తుంది. కాబట్టి దీన్ని నమ్మాల్సిందిగా అందరూ అనుకుంటున్నాం. అలాగే నేను చెబుతున్నాను, నాగబాబు గారు మీరు మొన్న అనసూయ బట్టలు వేసుకుందంటే ఇలా మీరు ఎమ్మటే సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ఇవాళ మరి మీ పార్టీ ఎమ్మెల్యే ఇలా చేయడానికి మీరు సోషల్ మీడియా ఒక ట్వీట్ కూడా వేయలేదు. ఏంటి, మనోళ్ళు అయితే ఒక విధంగా, బయట వాళ్ళు అయితే ఒక విధంగా. ఇలా కాదు, దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. టీడీపీ నాయకులు కూడా టీడీపీ ఎమ్మెల్యే గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు దీనికి మీ పార్టీ భారతదేశం మొత్తట ఉంది కాబట్టి దీన్ని మీరు తీవ్రంగా అతన్ని శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. అంగీకారం లేకనే కాదండి, ఇప్పుడు ఏ పార్టీలో అయినా రూలింగ్ లో ఉన్న ఎమ్మెల్యే ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తున్నట్టు వైసీపీలో చేశారు. అలాగే మన ఆంధ్రాలో కాకుండా తెలంగాణలో కూడా మన బీఆర్ఎస్ నాయకుడు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా ఏదో ఉంది రాఘవ, ఆయన కూడా చేశాడు. ప్రతి ఒక్కరు చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఏం కాదని ధీమాతోటి వాళ్ళు ఇలా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మోసం చేస్తారని తెలిసినప్పుడు, ఒకసారి పోయినప్పుడు 2 సార్లు పోయినప్పుడు మళ్ళీ ఎందుకు పోవాలి? ఒకసారి తప్పు చేసినప్పుడే ఇంటికి వచ్చి మరీ కొడుతున్నారు. అదే అప్పుడే చెప్పొచ్చు కదా మీడియా ముందుకు వచ్చి. ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు అట్లానే? అంటే ఇలా చాలా జరుగుతాయండి. ఒక కామన్ మ్యానే ఇలా చేస్తున్నాడు. అలాంటిది ఒక ఎమ్మెల్యే కదా, ప్రాణం మీదకి వస్తుందేమని చేసే అలా అనుకుంది. 1.5 year నుండి ఇలాగే తీవ్రంగా ఆమెని హింస పెడుతుంటే ఇప్పుడు బయటకు వచ్చి ఆమె చెప్పడం జరిగింది. అమ్మాయికి న్యాయం చేయాలని కోరాలి కానీ మనం ఇది అన్యాయం ఎలా జరిగింది, ఇన్ని రోజులు ఏం చేయలేదంటే ఏంటండి దాని అర్థం? ఇవాళ నేనే ఉన్నాను, హైదరాబాద్ కొత్తగా వచ్చాను, నన్ను ఒకటి బెదిరించాడు, నేనేం చేస్తానండి? మేలకుండా కాముగా మూసుకుని వెళ్ళిపోతాను. ఒక 1.5 year ద్వారా నేను కూడా కొద్దిగా శక్తి అన్ని పుంజుకున్న తర్వాత నేను కూడా రియాక్షన్ వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఆమె చేసిన ఇప్పుడు రాజకీయాలు కానీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు కావచ్చు, వీళ్ళ గురించి ఏదైనా అయినప్పుడు బయటికి మాట్లాడతారు కానీ డైలీ లైఫ్ లో సొసైటీలో ఇలాంటి బోల్డ్ అని జరుగుతున్నాయి. వాటి గురించి ఎవరు కూడా వాళ్ళని డైరెక్ట్ ఎన్కౌంటర్ చేస్తున్నారు కదా. చిన్న పిల్లల మీద అగాత్యం చేసి అది చేస్తే ఇది చేస్తే ఆటోమేటిక్ జరుగుతూనే ఉంది కదా. ఎంతమందిని చేశారంటే, ఒకసారి మెల్లో ఎర్ర కండ వేసుకొని ఏదో తిరుగుతాడు రైల్వే చేశారని కొంచెం జరుగుతూనే ఉంటాయి. ఎంఐఎం పార్టీ లీడర్